అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నేను పార్ట్ 2 వచ్చేస్తున్నాను. దీని పార్ట్ 1 వర్షన్ మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఎందుకంటే ఈ పేషెంట్ వీడియో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటే వీడియో చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి 2 పార్ట్స్గా చేశాను. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ నేను చూపించాను, పోస్ట్ చేశాను, ఆ లింక్ కింద ఇస్తాను. సో ఇప్పుడు మనం చూపించబోతుంది సెకండ్ పార్ట్. ఎందుకంటే సెకండ్ సెషన్ చేసిన తర్వాత 6 months తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది. అంటే ఈ టోటల్ 2 వీడియోలు చేయడానికి నాకు ఆల్మోస్ట్ 14-15 నెలలు పట్టింది. అంటే ఇన్నిసార్లు పేషెంట్ రావడం కావచ్చు, ఇన్నిసార్లు రికార్డ్ చేసి పెట్టడం కావచ్చు, చాలా మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంలో నేను ఇచ్చేసాను. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ మీడియాలో చూపిస్తున్న రిజల్ట్స్ కానీ, చూపిస్తున్న ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క పర్యవసానాలు కానీ అసలు కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేసేటట్టుగా ఉన్నాయి. అందువల్ల ఇట్లాంటి వీడియో బిగినింగ్ నుంచి ఎండ్కి మీరు చూస్తే ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, 2 times చేసుకుంటే ఎలాగొస్తుంది, ఎలా ఉంటుంది, ఇక్కడ గమనించాల్సింది హెయిర్ లైన్ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, న్యాచురల్నెస్ కావచ్చు, ఈ 2 సార్లు తీసిన తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు గమనించవచ్చు అనే ఉద్దేశంలో ఒకే వీడియోలోని ఇన్ని పార్ట్స్ నేను కవర్ చేశాను. ఈ వీడియో సెకండ్ సెషన్ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అయితే మామూలుగా 8 to 10 months పడుతుంది. కానీ ఇక్కడ నేను ఫైనల్ రిజల్ట్స్ 6 monthsకి చూపించాను. అయితే మీరు గమనించగలరు, ఈ పేషెంట్ ఫైనల్ రిజల్ట్ 10 months తర్వాత మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే సెకండ్ పార్ట్లో నేను ఫైనల్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ 6 months తర్వాత ఏ విధంగా వచ్చింది, అంటే ఫస్ట్ సెషన్ ప్లస్ సెకండ్ సెషన్ 6 months తర్వాత ఎలా వచ్చిందని నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చివరి దాకా వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇప్పుడు మీరైతే పార్ట్ 1 చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ పార్ట్కి ఆల్మోస్ట్ పార్ట్ 1లో మనం సెషన్ 1 చేసిన తర్వాత కూడా ఆయన హ్యాపీగా ఉండొచ్చు, సెకండ్ సెషన్ అవసరం లేకుండా కూడా ఉండొచ్చు. అయితే సెకండ్ సెషన్లో మనం ఇక్కడ ఏం ప్లాన్ చేసినామంటే క్రౌన్ ఏరియాలో డెన్సిటీ ఇంప్లాంట్ చేయాలని ఒకటి, మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో మనం ఏదైతే చేసామో అక్కడ డెన్సిటీ యాడ్ చేద్దామని ఇంకొకటి, అది కాకుండా ఫ్రంట్ సైడ్ హెయిర్ లైన్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇదానికి ఓన్లీ నేను 1/2 centimeter మాత్రమే చేయడం జరిగింది పేషెంట్ కోరిక మేరకు. అయితే మనం ఇంకా కొద్దిగా ముందు కూడా వేసుకోవచ్చు. సో ఈ సెకండ్ సెషన్లో మనకి ఈ 6 months కానీ 8 months తర్వాత గ్యాప్లో సెకండ్ సెషన్ చేయడం వల్ల మనకి ఈ అవకాశాలన్నీ పాసిబిలిటీ అవుతాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పెరిగిన హెయిర్ వచ్చింది కదా మధ్యలో, అక్కడ కూడా డెన్సిటీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా కాకుండా ఒకేసారి మనము సెకండ్ సెషన్ చేసామనుకోండి, ఫస్ట్ డే సెకండ్ డే ఈ అవకాశం కోల్పోతాం. అంటే ఏంటి, డోనర్ మేనేజ్మెంట్ అయితే ఏంటి, డెన్సిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏదైతే ఏంటి, మనకు సెకండ్ సెషన్లో చేసే అవకాశం ఉంటే 6 months తర్వాత ఆల్వేస్ బెటర్. సో కొద్ది మందికి మనం సెకండ్ సెషన్ నెక్స్ట్ డేనే చేస్తాము, అది బియర్డ్ కావచ్చు, చెస్ట్ కావచ్చు. స్కాల్ప్ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్గా సెకండ్ సెషన్ 6 months ఆర్ లేటర్ మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్కి హెయిర్ లైన్ ఎక్స్టెండ్ చేయొచ్చు, మళ్ళీ క్రౌన్ లైన్ ఇంప్లాంట్ చేయొచ్చు, కావాలంటే మళ్ళీ కూడా ఆల్రెడీ గ్రోత్ వచ్చిన చూడ మళ్ళీ ఇంకొద్ది హెయిర్ పెట్టచ్చు. ఇన్ని అవకాశాలు మన చేతిలో ఉంటాయి. అందువల్ల మామూలుగా అయితే ఆ జనరల్ నోట్ 80% ఆఫ్ ద పేషెంట్స్కి సెకండ్ సెషన్ 6 months ఆర్ లేటర్ మనం చేస్తాం. ఇక్కడ సెకండ్ సెషన్ ప్లాన్ చేసే ముందు ఏం చేశానంటే హెయిర్ లైన్ ఓన్లీ 1/2 centimeter ఎక్స్టెండ్ చేశాను. పేషెంట్ అంతవరకు చాలా అన్నాడు. రెండవది క్రౌన్లో మోర్ ప్రయారిటీ. క్రౌన్ ఏరియా లాస్ట్ టైం మనం చేయలేదు కాబట్టి ఎక్కువ డెన్సిటీ పెడతాం. అదే కాకుండా మిడ్ స్కాల్ప్లో ఆల్రెడీ డెన్సిటీ వచ్చింది, ఇంకొద్దిగా మనం యాడ్ చేసుకుంటాం, మోర్ రిఫైన్మెంట్ అది. సో ఆ విధంగా మార్క్ చేసి ఇతని సర్జరీ అయితే మళ్ళీ సెకండ్ సెషన్ కూడా చాలా బాగా అయింది. మనం ఫర్దర్ నేను ఆల్మోస్ట్ 45 days తర్వాత, ఆ తర్వాత మళ్ళీ 6 months తర్వాత కూడా నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. ఈవెన్ 4 months కూడా చేయడం జరిగింది. అది కైండ్లీ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని స్టెప్స్ మీకు అర్థమవుతాయి. 45 days రివ్యూ నేను ఇతను పిలవడం జరిగింది. ఇక్కడ 45 days రివ్యూలో మీరు గమనిస్తే చాలా మంది కొత్త వాళ్ళకైతే డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఏంటి, 45 daysలో సెకండ్ టైం చేసాము, సెకండ్ సెషన్ తర్వాత 45 daysలో హెయిర్ అంతా పోయింది ఏంటి, వెనకాల హెయిర్ లేదు, పైన హెయిర్ లేదు, ముందర వచ్చింది కూడా లేదని డెఫినెట్గా చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. అసలు అట్లా అవ్వద్దు, అది కామన్. ఎందుకంటే మనం షేవ్ చేసి ఉంటాం కదా ఫస్ట్ సెషన్ తర్వాత వచ్చిన రిజల్ట్స్, అది షేవ్ చేసిన హెయిర్ రావడానికి 2-3 నెలలు పడుతుంది మనకి.
అదొక రీజన్. రెండవది మనం క్రౌన్లో ఇంప్లాంట్ చేయడం వల్ల అక్కడ ఉన్న హెయిర్ అంతా పోయి ఉంటుంది, షార్ట్ లాస్ అయ్యి మళ్ళీ వస్తుంది. కాబట్టి 45 డేస్లో మీరు డోనర్ ఏరియా చూసినా కూడా, లేకపోతే ఇంప్లాంటెడ్ ఏరియా చూసినా కూడా, లేకపోతే ఆల్రెడీ ఇంప్లాంట్ చేసినాం కదా లాస్ట్ టైం, ఈ 3 ఏరియాలు ఎక్కడ చూసినా కూడా మీకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపడదు. కాబట్టి ఇది కామన్గా అందరికీ జరిగేది. ఇది ఫీమేల్స్కి అనుకోండి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, వాళ్ళు డిప్రెషన్లో కూడా వెళ్తారు. అసలు అట్లా అవ్వాల్సిన పని లేదు. మీరు గమనించాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఇది కామన్. ఇంకొకటి, ఇట్లాంటి డౌట్స్ మీకు వచ్చినప్పుడు మీ ఎక్స్పర్ట్ని డైరెక్ట్గా మీరు వాట్సాప్లో ఫోన్ చేసి అడగొచ్చు. చాలా మంది ఏంటంటే ఇంటర్నెట్లో ఎక్కడో చదివాను, ఇంకొకరు ఎక్కడో చెప్పారు, మా ఫ్రెండ్ ఎవరో చెప్పారు అని రెఫరెన్స్ తీసుకుంటుంటారు. మీరు రెఫరెన్స్ తీసుకోవాల్సిన పనిలా, ఎక్స్పర్ట్ మీ ముందు కూర్చున్నప్పుడు ఆయన అడిగితే పోయింది కదా. సో కాబట్టి అట్లాంటి డౌట్స్ ఉన్నాడు ఓపెన్గా మీ ఎక్స్పర్ట్ని అడగండి, మీరు క్లారిటీ తీసుకోండి. అంటే 45 డేస్లో పెద్దగా మనకి ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు అని చెప్పడానికి నేను చాలా మంది చూపించారు, 45 డేస్లో చూపించారు. ఎందుకంటే పేషెంట్స్ అప్సెట్ అవుతారన్న ఉద్దేశంతో కావచ్చు, లేకుంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. 45 డేస్లో మనం ఏదైనా పేషెంట్కి అట్లా వీడియో తీసినప్పుడు పెద్దగా అసలు ఇంప్రూవ్మెంట్ లేకపోగా ఉన్న హెయిర్ కూడా పోయి ఉంటుంది. కాబట్టి ఇది కామన్ అని గమనించండి. ఇప్పటి నుంచి మనకు గ్రోత్ ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డోనర్ పల్చగా అనిపిస్తుంది, ఇంప్లాంటెడ్ ఏరియా కూడా పల్చగా ఉంది, ముందర కూడా పల్చగా, ఇది కామన్. ఈరోజు 4 months రివ్యూ రికాల్, అంటే ఇప్పుడు సెకండ్ సెషన్ సర్జరీ తర్వాత 4 months తర్వాత మనం అతన్ని పిలవడం జరిగింది. మీరు గమనిస్తే 45 డేస్కి 4 monthsకి మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్, మ్యాసివ్ అంటే మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్. ఇది ఎలా వచ్చింది డాక్టర్? చాలా మందికి 8 months 6 months వరకు హెయిర్ రాదు కదా, 4 monthsకి ఎలా వచ్చింది మీరు అడగొచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ సెషన్ చేసాం కదా, అది హెయిర్ ట్రిమ్ చేసాం, అదంతా ఇప్పుడు పెరిగి ఉంటుంది. కాబట్టి మనం ఇంప్లాంట్ చేసిన హెయిర్ ఇప్పుడు కొద్దిగానే స్టార్ట్ అయి ఉంటుంది. మేబీ 10%, 20%, 30% సెకండ్ సెషన్ హెయిర్, మిగతా హెయిర్ అంతా ఫస్ట్ సెషన్ హెయిర్. ఈ రెండు మెర్జ్ అయ్యేపాటికి మనకి ఎక్కువ బ్యూటిఫుల్ డెన్సిటీ కనపడుతుంది అనమాట. అందువల్ల 4th monthకి మీకు మ్యాసివ్ చేంజ్ అయితే కనపడుతుంది సెకండ్ సెషన్ తర్వాత. ఇక్కడ గమనిస్తే ఫ్రంట్ సైడ్ డెన్సిటీ కావచ్చు, క్రౌన్లో రీజనబుల్ డెన్సిటీ కావచ్చు, డోనర్ గమనించండి, బ్యూటిఫుల్గా బిఫోర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అలాగే ఉంది. అది మిరాకల్. బెస్ట్ సర్జన్ హ్యాండ్ అంటే అదే. అంటే ఏంటి, ఒక్కసారికే ట్రాన్స్ప్లాంట్ చేసుకుని వెనకాల పాడు చేసుకుని ఎన్నో నేను చూశాను అట్లాంటివి. అట్లా కాకుండా డోనర్ జాగ్రత్తగా గమనించండి, ఇది 2 సార్లు అయిన ట్రాన్స్ప్లాంట్ అయినా అనిపిస్తుంది. ఎందుకంటే 2 times ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా బ్యాక్ సైడ్ అంతా డోనర్ బాగుందంటే ఎక్స్పర్ట్ సర్జన్ హ్యాండ్ ఇంపార్టెంట్. చాలా మంది మీరెందుకు 6,000 గ్రాఫ్ట్లు 10,000 గ్రాఫ్ట్లు సింగిల్ సెషన్లో చేయరని అడుగుతారు. అలా చేస్తే ఏం జరుగుతుందంటే మీ వెనకాల డోనర్ నాశనం అయిపోతుంది. చాలా మంది 6,000 గ్రాఫ్ట్లు పెట్టుకొని థమ్స్అప్ పెడతారు, గ్రాఫ్స్ పెట్టినంత మాత్రం మీకు హెయిర్ రాదని గమనించాలి. నేను అందుకనే ప్రతి ఒక్క వీడియోలోనూ రిజల్ట్స్ చూపిస్తాను, రిజల్ట్స్ తర్వాతనే మనం మాట్లాడాలి. సో ఊరిని ఇంప్లాంట్ చేసేసి 6,000 8,000 పెట్టేసి థమ్స్అప్ పెట్టినంత మాత్రం రిజల్ట్స్ రాదు. సో మనకేంటంటే రిజల్ట్స్తో పాటు న్యాచురల్నెస్, తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత పాసిబిలిటీ అయితే అంత మన డోనర్ సేవ్ చేయాలి. ఇక్కడ డోనర్ మీరు గమనిస్తే బ్యూటిఫుల్గా ఫస్ట్ టైం ఎలాగుందో అలాగే ఉంది. అంటే హెయిర్ తీలేదా అంటే తీసాం. ఇక్కడ ఏంటి, బ్యాలెన్స్ డోనర్ మెయింటైన్ చేసాం. హెయిర్ తక్కువ ఉంటుంది, మీరు కౌంట్ చేస్తే డెఫినెట్గా తక్కువ ఉంటుంది, కానీ వెరీ బ్యాలెన్స్డ్ డోనర్. ఇంకొకసారి కూడా మనం ఆయనకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇది డోనర్ మేనేజ్మెంట్ అంటే. దీనివల్ల నీకు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరికి సెకండ్ థర్డ్ సెషన్ అవసరం. యంగ్స్టర్స్కి అయితే వాళ్ళ హెయిర్ పోతుంది, సెకండ్ సెషన్ అవసరము. ఆల్రెడీ పోయిన వాళ్ళకైతే డెఫినెట్గా సెకండ్ సెషన్ అవసరం. కాబట్టి ప్రోగ్రెసివ్ అనమాట, అది పోతూనే ఉంటుంది హెయిర్. కాబట్టి బ్యాక్ సైడ్ డోనర్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోతే ఫ్యూచర్లో నీకు సెషన్స్ అవసరం అయితే నీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్యూర్ అయినట్లే. అందువల్ల డోనర్ మేనేజ్మెంట్ చూపించడానికి నేను ఈ 4 months వీడియో బ్యాక్ సైడ్ డోనర్ చూపించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వి నోటెడ్ అనమాట. ఈరోజు నేను ఈ పేషెంట్ 6 months తర్వాత, అంటే సెకండ్ సెషన్ అయిన తర్వాత 6 months తర్వాత రివ్యూ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ 8 months 10 months నా దగ్గర ఇంకా పేషెంట్ రివ్యూస్ లేవు. డెఫినెట్గా 8 months తర్వాత 10 months తర్వాత లాంగ్ హెయిర్తో కూడా ఇదే వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను part 3లో. ఇప్పుడైతే 6 months మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద హెయిర్, 80% అనలేము, మేబీ 60-70% ఆఫ్ ద హెయిర్ సెకండ్ సెషన్ గ్రోత్ అయింది. మీరు గమనిస్తే ఫ్రంట్ సైడ్ న్యాచురల్నెస్ కానీ, ఫ్రంట్ సైడ్ బ్లెండింగ్ కానీ, తర్వాత బ్యాక్ సైడ్ డోనర్ కావచ్చు, ఈవెన్ క్రౌన్ ఏరియాలో ఆల్మోస్ట్ కంప్లీట్ కవరేజ్ అయితే అయ్యిందండి. సో ఇది యాక్చువల్ చెప్పాలంటే ఎవరు కూడా దీన్ని చూస్తే ట్రాన్స్ప్లాంట్ అనుకోరు, ట్రాన్స్ప్లాంట్ అని గుర్తు కూడా పట్టరు. సో చాలా మంది అడుగుతున్నారు, సార్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఎవరు గమనించలేదంటే దట్ ఈస్ బెస్ట్ అని అర్థం. మీ ట్రాన్స్ప్లాంట్ అయిందని అందరూ అడిగినారంటే ట్రాన్స్ప్లాంట్ బాగలేదని అర్థం. సో ఇతనికి ఇక్కడ ఇంకా డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్స్ ఇంకా ఒక 3-4 months తర్వాత గ్యారెంటీగా వస్తుంది. నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే
ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ 14-15 months అయితే పట్టింది నాకు. సో 6 monthsలో మనం చూస్తే న్యాచురల్ హెయిర్ లైన్, డెన్సిటీ ఆల్ ఓవర్ ద స్కాల్ప్ కావచ్చు, బ్యాక్ సైడ్ డోనర్ అమేజింగ్ అన్నట్టు. సో మనకి క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల కేవలం ఆల్మోస్ట్ 5,500 to 6,000 గ్రాఫ్ట్స్లోనే మనం ఇంత మ్యాసివ్ చేంజ్ తీసుకురావచ్చు అనేది చెప్పడానికి ఈ వీడియో నేను ఆల్మోస్ట్ day 1 నుంచి ఎండ్ వరకు చేశాను. సో పేషెంట్ ఇందుకు సహకరించినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా మంది పేషెంట్లకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే ఏ పేషెంట్కైనా ట్రాన్స్ప్లాంటేషన్ 2 or more సెషన్స్ అవసరము. చాలా మంది తెలియక ఎక్కడో చేసుకునేసి ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందని చెప్పి లేకపోతే ఇబ్బంది పడుతుంటారు. బేసిక్గా ఏంటంటే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళేటప్పుడు మీ కేసుకు ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదా అని అడగకుండా డైరెక్ట్గా మీరు బడ్జెట్ మీదనో ఇంకో దాని మీదనో మీ ప్యాషన్ మీదనో వెళ్ళినప్పుడు క్లినిక్లో ఉన్న వాళ్ళు చెప్పకపోవడం వల్ల మీకు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అక్కడ మీరు డబ్బులు కోల్పోతున్నారు అనుకుంటున్నారు, కానీ డబ్బులు కాదు, డోనర్ పోతుంది మీది. కాబట్టి ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుంటే చేసుకోవద్దు. అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా 2nd, 3rd సెషన్ కూడా అవసరం రావచ్చు. ఎందుకంటే యంగ్స్టర్స్ అనుకోండి, Class 2, Class 3 బాల్నెస్ ఉన్న వాళ్ళకి, Class 2, Class 3 బాల్నెస్ వచ్చిన వాళ్ళకి Class 4, Class 5 బాల్నెస్ కూడా రావచ్చు. అలాంటప్పుడు ఫ్యూచర్ హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్గా 2nd సెషన్ కావాలి. ఒకవేళ ఆల్రెడీ Class 5, Class 3లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఎలాగో Class 2 times ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి. ఏదో ఒకేసారిగా చేసేసుకున్నాం మనము, ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది లైఫ్ టైం అనుకుంటే పెద్ద పొరపాటు, పెద్ద పప్పులో కాలు పెట్టినట్టే. అందువలన యంగ్స్టర్స్ తొందరపడి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం, మీ కేసులో ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందా లేదా అని మీ ఎక్స్పర్ట్ని అడగాలి. అలా అడగకుండా నా ట్రాన్స్ప్లాంట్ కాస్ట్ ఎంత అంటే ప్రతి ఒక్కరూ కాస్ట్ ఇస్తారు, నీకు నచ్చిన కాస్ట్ ఏదో ఒకటి దొరుకుతుంది, అక్కడ నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి పడుతుంది, నీకు అక్కడ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉండకపోవచ్చు. లాస్ట్లో అడిగినప్పుడు ఇది కాస్మెటిక్ సర్జరీ కదా, వాళ్ళు నువ్వు అడిగావు నేను చేశానన్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్కసారి 1 time అయితే కాదు, 1 time ప్రొసీజర్ అయితే కాదు. నీకు డెఫినెట్గా 2nd time అవసరం ఉంటుంది, 3rd time కూడా అవసరం అవ్వచ్చు. మీ కేసుకి ఏంటి అనేది మీరు ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని అర్థం చేసుకోగలిగితే, మీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్వైస్ అట్లా చేసుకోగలిగితే, ట్వైస్ థ్రైస్ చేసుకోగలిగితే 15-20 years హ్యాపీగా మీకు న్యూ హెయిర్ స్టైల్ ఉంటుంది అనేది గోల్. సో కాబట్టి ఇది ఈచ్ పర్సన్కి వేరియేషన్స్ ఉంటుంది. మీ ఎక్స్పర్ట్ దగ్గర కూర్చున్న తర్వాత మొత్తం డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదా, అవసరమైతే ఎన్ని సెషన్స్, ఆ విధంగా పోండి. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇట్లా మల్టిపుల్ సెషన్స్ ఎందుకు అవసరం అంటే ఫ్యూచర్లో మీకు హెయిర్ ఫాల్ అవ్వచ్చు. అందువల్లనే ఒకేసారి నువ్వు 6,000, 8,000 గ్రాఫ్ట్స్ పెట్టేసుకుంటే నెక్స్ట్ నీకు ఫ్యూచర్లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశమే ఉండదు. అందువల్ల సెషన్స్ వైజ్ అనేది విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్ అనేది బెస్ట్గా ఫాలో అవ్వాల్సిన పాలసీస్. సో మీ కేసుకి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అనేది మీ డాక్టర్ గారిని సంప్రదించి తర్వాత మీరు డెసిషన్ తీసుకుంటే డెఫినెట్గా మీరు మంచి ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ని 15-20 years వరకు ఈజీగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంప్లాంట్ చేసిన హెయిర్ లైఫ్ లాంగ్ ఉంటుంది, అది పోదు. కాబట్టి మీరు హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో 8 months or 10 months తర్వాత నేను మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్ ఒకసారి ఇంకొక వీడియో part 3లో పోస్ట్ చేస్తాను. కానీ కీప్ వాచింగ్, కీప్ ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.